హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఖుషి పాప వసుంధర శ్రీకాంతలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటే తులసి ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే జాహ్నవి వచ్చి ఖుషి పాపకు బిస్కెట్స్ తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే సంతోష్, హరీష్ ఇద్దరు కూడా వస్తారు. నానా, తగిలించుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవటం, అది మీకు అర్థమవుతుందా అని సంతోష్ అడుగుతూ ఉంటాడు. అవునానా, అన్నయ్య చెప్పేది కరెక్టే కదా అని చెప్పి హరీష్ అంటాడు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూపాయి ఖర్చు పెడుతుంది నేనే. మీ అందరితో పాటు ఆ పాపకు కూడా నేనే రూపాయి ఖర్చు పెడతాను. మీ ఎవరి సొమ్ము నాకు అక్కర్లేదు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో సంతోష్ అలాగే హరీష్ ఏం మాట్లాడకుండా కామ్గా రూముల్లోకి వెళ్ళిపోతారు. నానా, అన్నయ్యలిద్దరికూ చాలా చక్కగా చెప్పావు అని చెప్పి జాహ్నవి అంటుంది. ఇక తులసి ఏడుస్తూ ఉంటే, తులసి అమ్మ ఏడవకమ్మా, నువ్వు ఏడిస్తే నేను చూడలేవను అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది. మరోవైపు సుపర్ణిక, భార్గవ్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. మా అమ్మ అన్నయ్య బ్రతికున్నంత కాలం ఆ తులసి జపం చేస్తూ బ్రతికారు. చనిపోయాక కూడా ఆ తులసికే ఖుషి నప్పజెప్పి చనిపోయింది మా అమ్మ. చూసావా భార్గవ్, మన పైన కొన్నా కూడా ఆ తులసి పైనే మా అమ్మకు నమ్మకం ఎక్కువ ఉంది అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది. అది ఒకందుకు మంచిదనుకో సుపు. మనం బయటికి వెళ్లాల్సి వస్తుంది, అప్పుడు ఆ పిల్ల అడ్డుగా ఉంటుంది. మనకి మీ మామ్ మంచి పని చేసి పెట్టింది అని చెప్పి భార్గవ్ చెప్తాడు. వేలేడంత లేదు అసలు ఆ ఖుషి కూడా తులసి అమ్మ అని చెప్పి దాని జపమే చేస్తుంది. అసలు ఆ తులసి వీళ్ళందరికీ ఏం మందు పెట్టిందో ఏంటో అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటుంది. ఇక ఆ ఖుషి గురించి ఆలోచించడం మానేసేయి, జరగాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచించు అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు. ఇంకేం కార్యక్రమాలు భార్గవ్ అని చెప్పి సుపర్ణిక అడుగుతూ ఉంటుంది. పెద్ద కర్మని అవి ఇవి ఉంటాయి కదా అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటే, సరే భార్గవ్ అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది. ఏంటో అనుకోకుండా క్షణాల్లో అంతా మబ్బులు కమ్ముకొచ్చినట్టు జరిగిపోయింది అని సుపర్ణిక బాధపడుతూ ఉంటే, సుబ్బు నిజంగానే బాధపడుతున్నావా? వాళ్ళు బ్రతుకున్నప్పుడు నీకు వాళ్ళంటే కోపం ఉండేది కదా అని భార్గవ్ అంటూ ఉంటాడు. అమ్మ అన్నయ్య నాకు డబ్బు ఇవ్వట్లేదని కోపమే, కానీ వాళ్ళను చంపే అంత కోపం, వాళ్ళు చచ్చిపోతే సంతోషపడే అంత కోపం నాకు లేదు భార్గవ్ అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది. అమ్మో, సుబ్బుకి వాళ్ళ అన్నయ్య అమ్మంటే ప్రేమ బాగానే ఉంది. నేనే గనక వాళ్ళిద్దరినీ చంపానని తెలిస్తే సుబ్బు నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ఆస్తి అంతా ఎవరికి దక్కుతుందో, ఈ విషయం ఎప్పటికీ సుబ్బుకి చెప్పకూడదు అని చెప్పి భార్గవ్ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు సిద్ధు ఎలక్షన్స్ అని చెప్పి నామినేషన్ వేసొస్తాడు కదా, దానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో హడావిడి జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు దగ్గరికి ఒక అతను వచ్చి, అన్నా మొన్నెవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పావు, ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తెలియలేదురా, ఆ అమ్మాయిని రెండు సార్లు చూశాను, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఆ 2 సార్లు ఎక్కడ కలిసావో ఆ ఏరియాకి వెళ్ళి వెతికితే తప్పకుండా దొరుకుతుంది కదన్నా వదిన అని చెప్పి అతను అంటూ ఉంటే, కొంచెం బిజీగా ఉన్నానురా, అందుకే కుదరలేదు, ఇక రేపటి నుంచి ఆ పనిలోనే ఉంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇంకా నైట్ అవుతుంది, అందరూ కూడా పడుకుంటారు. తులసి అమ్మ నువ్వు నా పక్కనే పడుకోవాలి అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది. సరే ఖుషి, నేను నీ పక్కనే పడుకుంటాను. మరోవైపు జాను పిన్ని పడుకుంటుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. జాను పిన్ని, నువ్వు కూడా తులసి అమ్మలాగనే చాలా మంచిదానివి అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది. ఇక తులసి ఖుషి పక్కన పడుకొని ఎక్కడో పట్టుపరుపుల మీద పడుకోవాల్సిన ఖుషి పాపను నేను నా ఇంటికి తీసుకొచ్చి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానా అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీకాంత్ సారు, వసుంధర మేడం చాలా మంచివాళ్ళు, అలాంటి మంచి వాళ్ళను దేవుడు ఎందుకు తీసుకెళ్లాడో అని తులసి ఆలోచిస్తూ ఉంటే జాహ్నవి తులసిని చూసి, అక్క ఏం ఆలోచిస్తున్నావు? శ్రీకాంత్ సార్ గురించి, వసుంధర మేడం గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. అవును జాను, మేడం సార్ చాలా మంచివాళ్ళు, ఖుషి పాప వాళ్ళు లేకుండా ఎలా ఉంటుందోనని భయంగా ఉంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అక్క, ఇంతటి కష్టంలో కూడా నువ్వు నీ గురించి ఆలోచించుకోకుండా ఖుషి పాప గురించి ఆలోచిస్తున్నావు, నీది ఎంత గొప్ప మనసక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది. జాను, మనమంటే పెద్దవాళ్ళం, ఏదో ఒకటి మనసుకు సర్ది చెప్పుకుంటాం, కానీ ఖుషి పాపకు నానమ్మ అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది.
మెల్లమెల్లగా అన్నీ సర్దుకుంటాయి లెక్క, పడుకో అని చెప్పి జాను చెప్తుంది. ఇక తులసి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. అందరూ కూడా హడావిడిగా ఎవరు బిజీల్లో వాళ్ళు ఉంటారు. ఇక తులసి ఖుషి పాపను తీసుకొచ్చి బయట కూర్చోమ్మా, కాసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది, నేను ఈ లోపల వెళ్ళి పాలు కలుపుకొని వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే తులసి అమ్మ అని చెప్పి ఖుషి పాప అంటుంది. ఇక అప్పుడే హరీషు తన కొడుకుని తీసుకొని స్కూల్కి వెళ్తూ ఆఫీసుకు కూడా వెళ్తున్నానని వాణికి చెప్తూ ఉంటాడు. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. ఇక అలాగే హరీష్ తన వైఫ్ కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న ఖుషి పాప బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే తులసి ఖుషి పాప దగ్గరకు వచ్చి, ఖుషి పాప ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు నాకు తోడుగా నాన్న ఉండేవాడు, ఇప్పుడు నాకు తోడుగా నువ్వు మాత్రమే ఉన్నావు. ఆ దేవుడు నాకు అమ్మ నాన్నలతో కలిసి ఉండే సంతోషాన్ని ఇవ్వడా తులసి అమ్మ అని ఖుషి పాప అడుగుతూ ఉంటే తులసి బాధపడుతూ ఉంటుంది. ఖుషి పాప ఈ రోజు నుంచి నీకు అమ్మైనా నానైనా అన్నీ నేనేనమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే, అదేంటమ్మా పాపకు అలా సర్ది చెప్తున్నావు, పాపకి తండ్రి కావాలని అడుగుతుంది, తండ్రి ప్రేమను నువ్వు అందించలేవు కదా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. నువ్వు మరొక అతన్ని పెళ్లి చేసుకుంటే ఖుషి పాపకు అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు. ఇక తులసి ఆలోచిస్తూ ఉంటుంది. బాధగా శ్రీనివాస్ వైపు చూస్తూ ఉంటుంది. మళ్ళీ అక్క చేతిని అందుకోవడానికి ఇంకెవరొస్తారు నాన్న అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు తులసిని వెతుక్కుంటూ తులసి వాళ్ళ ఏరియాకి వస్తాడు. తులసి ఎక్కడ ఉందా అని చెప్పి బస్ స్టాప్లు అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. పక్కనే ఒక అతను ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే నా డ్రీమ్ గర్ల్ని కనిపెట్టేస్తాను, తనతో పెళ్లి సంబంధం కూడా కుదిరించుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అన్న పద వెతుకుదాం, వదిన ఫోటో ఉంటే చూపించు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. నేను చూసిందే 2 సార్లు అంటుంటే నీకు ఫోటో ఎక్కడి నుంచి తీసుకురారా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి వాళ్ళు ఖుషి పాపను పెట్టుకొని బయట కూర్చొని ఉంటారు. ఇక అప్పుడే సిద్ధు తులసి వాళ్ళ ఇంటి వైపు వస్తూ ఉంటాడు. లక్ష్మి తులసిని చూస్తుంది. బాబు నువ్వేంటి ఇక్కడ అని చెప్పి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. అక్క కొంచెం పనుండి వచ్చానక్క, నువ్వేంటి ఇక్కడ? ఓ మీ ఇల్లు ఇదే కదక్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అవును తమ్ముడు లోపలికి రా వెళ్దాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునక్క నేను కొంచెం పని మీద ఉన్నాను, కానీ ఈ మధ్యన కలిసినప్పుడు మీ అమ్మాయికి పెళ్ళన్నావు, పెళ్ళి జరిగిపోయిందా? అమ్మాయిని అత్తారింటికి పంపించేవా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం చెప్పమంటావులే తమ్ముడు, నా కూతురు జీవితం మధ్యలోనే ఆగిపోయింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏమైందక్క అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక సిద్ధుకి లక్ష్మి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. యాక్సిడెంట్ ఎక్కడైందక్క అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి సిద్ధుకి ఏరియా చెప్పడంతో, అంటే ఆ యాక్సిడెంట్ చేసింది నేనే, ఆ యాక్సిడెంట్లో వాళ్ళంతా కూడా కవర్ అయిపోయారు, చిన్న చిన్న గాయాలే తగిలాయని డాక్టర్ చెప్పాడు, అక్కేమో తన కాబోయే అల్లుడు చనిపోయాడని చెప్తుంది, ఇది ఎంతవరకు నిజం అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. మా బాధలని నీకెందుకులే తమ్ముడు, రా వెళ్దాం, కాఫీ తాగి వెళ్దు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఈ విషయం ఇప్పుడే తేల్చాలి, అసలు ఆ డాక్టర్ చెప్పింది నిజమో అబద్ధమో హాస్పిటల్కు వెళ్ళి కనుక్కోవాలి అని సిద్ధు మనసులో అనుకుంటాడు. అక్క కాఫీ తాగటానికి మరెప్పుడైనా వస్తాను, ఇప్పుడు అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, పదర వెళ్దాం అని చెప్పి సిద్ధు తన పక్కన ఉన్న మనిషిని తీసుకొని శ్రీకాంత్ వాళ్ళు చనిపోయిన హాస్పిటల్కు తీసుకెళ్తారు. డాక్టర్ కోసం హాస్పిటల్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఇక అప్పుడే డాక్టర్ కనిపిస్తాడు. డాక్టర్ దగ్గరికి సిద్ధు వెళ్ళి డాక్టర్ షర్ట్ పట్టుకొని, మొన్న నేను యాక్సిడెంట్ చేసిన వాళ్ళు రికవరీ అయ్యారని చెప్పావు, చిన్న చిన్న గాయాలే అయ్యాయని చెప్పావు, వాళ్ళు చనిపోయారా బ్రతుకున్నారా నిజం చెప్పు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. సారీ సార్, మీ నాన్నగారు చెప్పమన్నారని చెప్పి అలా చెప్పానే, కానీ కావాలని చెప్పలేదు సార్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఏంటి మా నాన్న చెప్పమన్నారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవును సార్, మీ నాన్నగారే చెప్పమన్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరుతాడు. నాన్న ఎంత పని చేశావు, నా వల్ల ఒక అతను చనిపోయాడు, ఒక అమ్మాయికి పెళ్ళి అనుకుంటే ఆ అమ్మాయి పెళ్ళి మధ్యలోనే ఆగిపోయింది, ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుందో కళ్ళారా చూశాను నాన్న అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఇంటికి వస్తాడు. ఒరే సిద్ధు ఏంట్రా అలా ఉన్నావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నాన్న అసలు మీరెందుకు నాన్న నాకు అబద్ధం చెప్పించారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నేను అబద్ధం చెప్పించడం ఏంటి సిద్ధు అని బసవరాజు అంటూ ఉంటాడు.
మొన్న నేను యాక్సిడెంట్ చేసిన కారులో వాళ్ళకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్తో చెప్పించారు కదా నాన్న అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవునరా సిద్ధు, కావాలనే చెప్పించాను. ఆ కారులో ఉన్న వాళ్ళంతా కూడా చనిపోయారు. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావోనని చెప్పి నీకు తెలియకుండా చేశాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఆ కారులో ఉన్న అతను చనిపోవడం వల్ల ఒక అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది నాన్న. ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. వాళ్ళ బాధను కళ్ళారా చూశాను. ఆ అమ్మాయి జీవితానికి న్యాయం చేస్తాను నాన్న అని సిద్ధు బసవరాజుకి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.